నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగొద్దు, ఆయన హామీలన్నీ అబద్ధాలేనంటూ కైకలూరులో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో పాల్గొని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ప్రజలను కోరిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి, సేవకుడిగా ఉంటాను, సమస్యలు పరిష్కరిస్తానని గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. ముగిసిన ఎన్నికల ప్రచారాలు. వైకాపా టీడీపీ పోటాపోటీగా ప్రచారాలు. గూడూరులోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పునక దేవసేనమ్మ. రాబోయేది టీడీపీ కూటమి ప్రభుత్వమే, పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని టీడీపీని గెలిపించాలని మనుబోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు, అధికారం దక్కితే ఓటేసిన ప్రజలకు ఆయన చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఉదాహరణ 2014 మేనిఫెస్టో అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కైకలూరులో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ప్రజలందరినీ ఒకటే కోరుతున్నా, అందరూ ఆలోచన చేయాలని సీఎం జగన్ కోరారు. వచ్చే 5 ఏళ్లలో వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, అవ్వాతాతలు పింఛను మళ్లీ ఇంటికే కావాలన్నా, పేద పిల్లల చదువులు బాగుపడాలన్నా ఫ్యాన్ బటన్ పై 2 ఓట్లు నొక్కాలని ఆయన వివరించారు. పెద్ద మనిషి చంద్రబాబు అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు, అధికారం దక్కితే ఆయన చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా? గుర్తుందా అన్న? ఇది గుర్తుందా? ఇది అక్క, ఇది గుర్తుందా అన్న? ఇది గుర్తుందా? ఇది గుర్తుందా తమ్ముడు? అక్క, ఇది గుర్తుందా? 2014లో ఇదే చంద్రబాబు ఆయన మేనిఫెస్టోలో ఆయన చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ ఆయన స్వయంగా సంతకం పెట్టాడు. సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించిన ఈ చంద్రబాబు 2014లో ప్రజలు నమ్మారు. నమ్మి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు. ఓటేస్తే ఆ 5 సంవత్సరాలలో అందరూ ఆలోచన చేయండి. చంద్రబాబు ప్రలోభాలకు ఏ ఒక్కరు కూడా నమ్మద్దండి అని సందర్భంగా మనందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ అందరికీ క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏం చేస్తాము అని, ఏ నెలలో రైతు భరోసా, ఏ నెలలో అమ్మఒడి, ఏ నెలలో చేయూత అని, ప్రతి నెలలో ఏమి చేయబోతున్నాము అని ముందుగానే చెప్పి నొక్కిన బటన్ల సొమ్ము నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మళ్ళీ రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, మన పిల్లల బడులు, చదువులు బాగుపడాలన్నా, మన వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఎన్నికల ప్రచారాలకు తెరదించారు. శనివారం సాయంత్రం 6 గంటల నుండి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రచారాలు నిలిపివేశారు. ఆయా పార్టీల తరఫున అభ్యర్థులు నామినేషన్లు వేసిన రోజు నుండి ఎన్నికల ప్రచారాలు హోరెత్తాయి. అన్ని ప్రాంతాల్లో మైకుల జోరు కనిపించింది. వైకాపా, టీడీపీలకు చెందిన నాయకులు, అభ్యర్థులు ఇంటింటా ప్రచారాలు, రోడ్ షోలు నిర్వహించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గూడూరు పట్టణంలో స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పునక దేవసేనమ్మ తనదైన శైలిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారాలు ముగిశాయి. శనివారం సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారాలకు అనుమతి అంటూ ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భాగంగా ప్రధాన పార్టీలైన వైకాపా, టీడీపీ ప్రచారాలకు నాయకులు తెరదించారు. ఇక పోలింగ్ పై దృష్టి సారించారు. పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసిన రోజు నుండి గూడూరు పట్టణంతో పాటు గూడూరు గ్రామీణం, చిలకూరు, కోట, వాకాడు, చెట్టుమూరు మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రధాన గ్రామాలు, పట్టణంలో భారీ ర్యాలీలు, రోడ్ షోలు చేపట్టారు. వైకాపా, టీడీపీ పోటాపోటీన ప్రచారాలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్సన్ సునీల్ కుమార్ నియోజకవర్గంలో పర్యటనలు పూర్తి చేశారు. ఆయా ప్రాంతాల్లో వారికి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
నేతలు చేపట్టిన ర్యాలీలు, రోడ్ షోలు, ప్రచారాలకు ప్రజలు విరిగా హాజరయ్యారు. దీంతో గెలుపోటములపై అభ్యర్థులు బేరీజు వేసుకుంటున్నారు. అభ్యర్థుల ప్రచారాలు ఓవైపు జరిగితే స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి గూడూరు 1వ, 2వ పట్టణ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. దేవసేనమ్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా పూలతో స్వాగతం పలుకుతూ హారతులు ఇచ్చారు, శాల్వాలతో సత్కరించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజల నుండి వచ్చిన స్పందన పట్ల దేవసేనమ్మ సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, ప్రతి ఒక్కరూ ఫ్యాను గుర్తుపై ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. గూడూరు ఎమ్మెల్యేగా మురళీధర్, ఎంపీగా గురుమూర్తులను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. అదేవిధంగా ఈరోజు ఈ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మనకి పెట్టినటువంటి అభ్యర్థులైన మేరిగి మురళీ గారిని, మధ్యలో గురుమూర్తి గారిని, ఇద్దరిని కూడా వాళ్ళ ఓటు ఆ ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆశీర్వదించాలని కోరేదానికి మేము తిరుగుతానికి వచ్చున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈ మన ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో నమ్మకంతో 2019లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మీద పెట్టుకున్న ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చెప్పిన ప్రతి దీన్ని కూడా అమలుపరిచి 99% అమలుపరిచి ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. ప్రజలందరూ కూడా మా నమ్మకం నువ్వే జగన్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నా బలం మీరందరూ అని అంటున్నారు. ప్రజలందరూ కూడా మరలా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మన సీఎంగా చేసుకుంటే అందరం చాలా సంతోషంగా ఉండొచ్చు అనే దీంతోనే ప్రతి ఒక్కరూ స్పందన మాత్రం చాలా బాగుంది. మేము వార్డులలో తిరుగుతున్నప్పుడు, ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాము, మా ఓటు జగన్కే అని చెప్పడం జరుగుతూ ఉంది. మనకిప్పుడు ఇక్కడ పెట్టినటువంటి మేరిగి మురళీ గారు కానీ, మధ్యలో గురుమూర్తి గారు కానీ ఇద్దరు కూడా చాలా సౌమ్యులు, మంచి వ్యక్తులు. ఓర్పుతోటి ఏ సమస్యను మనం చెప్పుకున్నా కూడా వింటారు. ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకునేటటువంటి మంచి వ్యక్తుల్ని మనకి ఇక్కడ మన నియోజకవర్గంలో పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మనకు అంతకుముందు 2019కి ముందు పరిపాలనా విధానం ఏ విధంగా ఉండింది, 2019 తరువాత పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది, ఏ దేంట్లో మనం హ్యాపీగా సంతోషంగా ఉన్నాము, తృప్తిగా ఉన్నాము అనేది ఆలోచించండి. మన ఆలోచనే మన ఎదుగుదలకి కారణం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మీ పవిత్రమైన ఓటుని ఫ్యాన్ గుర్తు మీద వేసి మన గురుమూర్తి గారిని, మన మేరిగి మురళీ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మనకి వచ్చినటువంటి కరోనా సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎంతో ప్రజలకి సేవ అందించడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా ఎక్కడ ఫీవర్ ఉన్నా కూడా ఇమీడియట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించడం కానీ, ఆ వ్యాధి ఎక్కువ ప్రబలకుండా మరణాల సంఖ్య కూడా తగ్గే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. అప్పుడు అందరికీ కూడా ఈ రేషన్ ఇవ్వటం కానీ, కూరగాయలు అవన్నీ సరఫరా చేయటం కూడా వాలంటరీ వ్యవస్థ అత్యద్భుతంగా పనిచేశారు. ఇప్పుడు కూడా ఆ వాలంటీర్స్ కూడా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసేసి మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తాము, ఆయన అభిమానంతో మేము నడుస్తామని తిరుగుతూ ఉన్నారు. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరం కష్టపడతాం. ప్రతి ఒక్కరూ మనసులో ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవ్వాలి, ప్రజలందరూ సంతోషమైన జీవనాన్ని గడపాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన. అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం సీఎంగా చేసుకుందాము. ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచండి. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయరు. మీ నమ్మకానికి రెట్టింపు ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారని మా ప్రగాఢ విశ్వాసం. దానికోసం నేను కూడా ఎంతో కష్టపడి తిరుగుతున్నాను. నా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అవ్వాలి, మన మేరిగి మురళీ గారు ఎమ్మెల్యేగా గెలవాలి, మన గురుమూర్తి గారు ఎంపీ. నిజాయితీగా రాజకీయాలు చేస్తానని, ఒక్కసారి అవకాశించి గెలిపించాలని వైకాపా గూడూరు ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగి మురళీధర్ అభ్యర్థించారు. గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో ఉన్న ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మేరిగి మురళీధర్ మాట్లాడుతూ సీఎం జగన్ తనకు టికెట్ కేటాయించారన్నారు. గూడూరుపై తనకు ఎనలేని అభిమానమని, ఈ నేపథ్యంలోనే ముందుగా పలు సమస్యలు గుర్తించి కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించామన్నారు. పట్టణవాసులకు 2 పూటల తాగునీరు అందిస్తామని ఆయన వివరించారు. ఇంకా పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మిడి శ్రీనివాసులు మాట్లాడారు. సమయాభావం వల్ల నేను మిమ్మల్ని అందరినీ కలుసుకోలేకపోయాను. నేను ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ మనవి చేసుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా
పెద్దలందరి ఆశీస్సులు తీసుకొని మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నన్ను ఆశీర్వదించి గూడూరుకు పంపించారు. మీకు సేవ చేయమని ఆయన ఆకాంక్ష. అందులో భాగంగా మే 13వ తేదీ నాడు మరి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఒకసారి బేరేజ్ వేసుకోండి, తప్పకుండా నాకు సహాయం చేయండి. నేను నిలకడగా నిజాయితీగా రాజకీయాల్లో ఇక్కడి వరకు అడుగులేశాను, అవి నిలబెట్టుకుంటానని మీకు మాట ఇస్తూ నేను మనవి చేస్తున్నాను. నాకు ప్రత్యేకమైన శ్రద్ధ గూడూరు మీద ఉంది. వాటర్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో నేను స్వయంగా చూశాను. కాబట్టి అందుకే నేను పాంప్లెట్ రూపంలో మొదటగా 2 పూట్ల గూడూరుకి వాటర్ ఇస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా రహదారులు, డ్రైనేజీలు కూడా మరి పెద్ద స్థాయిలో అవన్నీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. గూడూరులో పట్టణ ప్రజలందరినీ, అన్ని వర్గాల వాళ్ళని ఒక పెద్దగా సభ్యులుగా చేర్చుకొని 3 నెలలకు ఒకసారి వాళ్ళందరూ సలహాలు తీసుకుంటూ ఏం సాధించాము అని చెప్పి రివ్యూ చేసుకుంటూ గూడూరుకు అవసరమైన ప్రగతి కోసం అడుగులేస్తూ ముందుకెళ్తాను. సమ్మర్ స్టోరేజ్ కూడా ఆలోచన ఉంది, దాన్ని కూడా చేయడం, ఇట్లాంటివన్నీ చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేదానికి నడుము కట్టాలని భావిస్తున్నాను. మీరందరూ తప్పకుండా నన్ను ఆశీర్వదించండి. నిజాయితీగా పనిచేసుకునే ఇంత దూరం నేను ప్రయాణం చేశాను. నేను మనవి చేస్తున్నాను, గూడూరు ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు, నిజాయితీని కోరుకుంటారు, గుణవంతులను కోరుకుంటారు. ఆ గుణాలు నాలో ఉన్నాయని భావించండి. ఎందుకంటే ఎక్కడ పొరపాటు చేయలేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పటి నుంచి కూడా గూడూరు కార్యకర్తలు, ప్రజలు అందరితో కలిసిమెలిసి ఉన్నాను తప్ప ఎక్కడ నోరు జారడం కానీ పొరపాటు చేయడం కానీ చేయలేదు. ముఖ్యంగా మీరు బేరేజీ వేసుకోండి, నకిలీ మాటలు నా దగ్గర ఉండవు. నకిలీ ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి దందాలు వసూలు చేసే మనస్తత్వం కాదు. ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలి. గూడూరు ప్రజలకు మనవి చేస్తున్నాను, రౌడీజానికి దూరంగా, గూడూరు అంటేనే గుడార్ల ఊరు, అంటే ప్రశాంతంగా గుడార్లు వేసుకున్నా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది జరిగినటువంటి వాతావరణంలో గూడూరు పట్టణం ఏర్పడింది. ఆ వాతావరణం వచ్చేందుకు నేను కృషి చేస్తాను. దందాలు అనేటివి ఎక్కడా ఉండదు. ముఖ్యంగా వ్యాపారస్తులకు మనవి చేసుకుంటున్నాను, ఒక మంచి వాతావరణం ఉంటుంది. మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తాను నేను ఖచ్చితంగా. కాబట్టి మీరు అందరూ ఆలోచించండి. నాకు మీ అందరి ఆలోచన, నా మనస్తత్వం ప్రకారం 4 దిక్కులు అన్నట్టుగా 4వ నెంబర్ వచ్చింది. ఆ 4వ నెంబర్లో ఫ్యాన్ గుర్తుకు వేసి నాకు అఖండ మెజార్టీని, మీరు అమూల్యమైన ఓట్లు వేసి నాకు మరి అఖండ మెజార్టీని ఇవ్వండి. గతంలో కూడా ఇచ్చారు, ఈసారి కూడా మరి గూడూరుని జగనన్నకి కానుకగా ఇద్దాం. అక్కడ నుంచి మనం అంతా కూడా మీతో సమిష్టి నిర్ణయాలతో ముందుకు వెళ్తాను. ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకునేది ఏదంటే 13వ తారీఖు జరగబోయేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల్ని పెద్దలు, గౌరవనీయులు మేరుగా మురళీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ అభ్యర్థి, అదేవిధంగా తిరుపతి పార్లమెంటు సభ్యులు మధ్యల గురుమూర్తి గారిని ఫ్యాన్ గుర్తుపై వేసి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నా. మా ప్రార్థన, మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గూడూరు పట్టణంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఎవరు వచ్చినా కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి వారి యొక్క సమస్యలు తీరుస్తున్నందున వాళ్ళని మేము కోరుకుంటున్నాం. మరొక్కసారి మళ్ళా గూడూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలని, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గెలవాలని చెప్పి. గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, సీఎం జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాలన్నింటినీ అమలు చేశారని వైకాపా వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పేర్కొన్నారు. వైకాపా ఆధ్వర్యంలో సైదాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సైదాపురంలో వైకాపా మండల కన్వీనర్ మన్నారు రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి హాజరైన వెంకటగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సైదాపురం, అర్జునవాడ, అరుంధతీవాడ తదితర ప్రాంతాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. అడుగడుగునా నేదురుమల్లికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అభ్యర్థి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను ప్రజలు నెరవేర్చలేదని తెలిపారు. గత ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చి
మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. తన తండ్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మల నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు. వారి అడుగుజాడల్లోనే నడిచి అభివృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. మే 13 జరిగే ఎన్నికల్లో తనతో పాటు ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఇప్పుడు రోజుకు 3 మీటింగ్లు చేస్తున్న ప్రజాదరణను చూసి ఎక్కడ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దాటికి ఆయన ఎలా ఎదుర్కొనగలము, మన ముగ్గురం కలిసిన చాలనేం అని ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. ఇందాక చెప్పినట్టు నిరుద్యోగ వృత్తి యువతను ఉద్దేశించి 10 సంవత్సరాలు అయింది, యువత మారింది, కొత్త యువత వచ్చారు. మామూలుగా రైతన్నలు మారరు, రైతే. అందుకని రైతు అయితే రుణమాఫీ గుర్తుపెట్టుకుంటాడు, దాని జోలికి మనం పోవద్దు, అది గుర్తుపెట్టుకున్నాడు మన మాట నమ్మడు. యువత 10 సంవత్సరాలు కొత్త యువత వచ్చింది. నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిరుద్యోగ వృత్తి అన్నాడు. ఈసారి 3000. 10 సంవత్సరాల క్రితం 2000 నిరుద్యోగ వృత్తి అసలు ఇవ్వలేదు. ఈసారి నిరుద్యోగ వృత్తి 3000. మనం ఎవరో నమ్మం, కానీ ఆయన ఆలోచనలు చూడండి. రైతన్నల జోలికి పోతే కష్టం అవుద్ది. ఆ రైతులే 10 సంవత్సరాలు అనుకున్న రైతులే ఇప్పుడు కూడా ఉండరు. కానీ యువత మారింది. మోసం చేయడంలో దిట్ట. కానీ ఇది పసిగట్టింది ఎవరో తెలుసా? ఇది పసిగట్టింది ఒకరున్నారు. ఈసారి కూడా హామీలు గుప్పించాడు. 3 ఫోటోలు పెట్టాలన్నాడు. 14లో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా చూపిస్తున్నాడు. 14లో హామీలు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ. ఈసారి ఆ విధంగానే 3 ఫోటోలు పెట్టాలన్నాడు. మోడీ గారు నా ఫోటో పెట్టొద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బండి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచ్ శారద, సొసైటీ అధ్యక్షుడు శివకుమార్, ఉప సర్పంచ్ శివ, నాయకులు రాఘవరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, మస్తాన్ నాయుడు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి టీడీపీ కూటమి రాబోతోందని, పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందని మాజీ మంత్రి మరియు సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలులో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ, రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. నాయకులు, అభిమానులు, కార్యకర్తలు విరివిగా తరలివచ్చారు. మనుబోలులో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. క్రేన్ సాయంతో భారీ గజమాల వేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రచార రథంపై సోమిరెడ్డి ర్యాలీ చేశారు. మే 13 జరిగే ఎన్నికలో తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అడుగడుగునా ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. దీంతో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అవసరం పడ్డారని గుర్తు చేశారు. రాబోయేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. వైకాపా హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వరప్రసాదరావును గెలిపించాలని ఆయన కోరారు. చంద్రమణి గుడ్డోడు, పట్టుకోడు, వాడు ఈడు మాట్లాడినావు. జనవరి 31కి మూతపడద్దని చెప్పా. 12,000 మందికి లోపల 2,000, బయట 10,000, 12,000 మందికి పట్టుకోవడం. జనవరి 31 నేను చెప్పా, 20 తేదీ నుంచి పెట్టి చెప్పా. అయిపోయింది అంతే. ఫిబ్రవరి 1 నుంచి క్లోజ్. ఒక్క వెసల్, ఒక ఎక్స్పోర్ట్, ఒక ఇంపోర్ట్ లేదు. నేను మంత్రిగా ఉండను, ఎమ్మెల్యేగా ఉండను, రోడ్డు మీద తెచ్చి కూర్చుంటాను. పుష్టిగా బాగా గుండుగా తయారై సాయంత్రానికి క్యాష్ లెక్క పెట్టుకుంటాను. నీగా ఉండవు, ఎమ్మెల్యేగా ఉండవు. అసలు నిన్ను ఏమని అనాలా అని చెప్పేసి నాకు అర్థం కాదు. ఆయనేమో జగనన్న మన బిడ్డేమో మా అక్క చెల్లెళ్ళకి మందు లేకుండానే ఓటాడతాను, మందు లేకుండా చేసి అంటుండే. నా కోట్లేండి మా అక్క చెల్లెళ్ళ పండే. ఈయనేమో డేగపడి బండేపల్లి కెనాల్ పూర్తి చేసి నేను ఓట్లాడతాను, లేకపోతే అడగను అని చెప్పా. రోజు బెగ్గింగ్ పెంచడం తప్ప, లింక్ రోడ్లు, డొంక రోడ్లు వేయటం తప్ప, ఇవన్నీ చెరువు మరమ్మతు, బద్దిగోలు చెరువు, ఇడులపాలెం చెరువు, కడపల్లి చెరువు, పల్లనకొద్దు చెరువు, పగర్మ చెరువు ఎన్నమలు చేయడం తప్ప అది అర్థం కాలే. నీరు చెట్టు కింద కోట్ల రూపాయలు అందజేశాం. ఈ ఎన్నికల ప్రచారంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, వెంకటరమణయ్య, పట్టాభిరామిరెడ్డి, రాజాగౌడ్, ప్రసాద్, రమేష్, రాయపాటి కిరణ్, చింతల వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు.
మే 13న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కడప బరిలో నిలిచిన వైఎస్ షర్మిలను గెలిపించాలని ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కోరారు. విదేశాల్లో ఉన్న ఆమె వీడియో సందేశాన్ని పంపారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ ప్రజల సమస్యలను షర్మిల పరిష్కరిస్తారని ఆమె వివరించారు. మీ విజయమ్మను రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి యావత్ కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును తీర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయన కూడా ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దుబిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డను ఆశీర్వదించమని, పార్లమెంటుకి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం ఆమెకి ఇవ్వమని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం రాగానే దుగరాజపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తిరుపతి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చింతామోహన్ తెలిపారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైకాపాలకు ప్రజాదరణ తగ్గిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రామకృష్ణారావు, నాయకులు పాల్గొన్నారు. రాజకీయ ముసుగులో వ్యాపారం చేస్తున్న బడా నాయకులకందరికీ కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక చప్పదెబ్బ లాంటిది ఉంటుంది. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఓటర్లు చాలా మేధావులు ఉన్నారు. ఈ గూడూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా నా గూడూరు ప్రజలు మేధావి వర్గాలైన చదువుకున్న వాళ్ళు, ఇక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యానగరు, వాకాడు ఏరియాలో చదువుకున్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకందరూ కూడా ఇంగ్లీష్ జ్ఞానం చాలా ఉంది, సివిల్ సర్వీస్ చాలా ఉంది. భారతదేశం ఎలా పోతుంది, ఎలా నాశనం అయ్యింది, దాన్ని తిరిగి ఎలా తీసుకొచ్చుకోవాలి అనే ప్రతి ఒక్కరి మైండ్లో కూడా అది క్షుణ్ణంగా స్పష్టంగా కనిపిస్తుంది. నేను ఓటర్ మహాశైలిలో జగన్మోహన్ రెడ్డి చెడ్డి ఊడిపోతూ ఉంది. ఈరోజు కడపలో రాహుల్ గాంధీ వచ్చున్నాడు వాళ్ళ చెల్లెల మీటింగ్కి, కాంగ్రెస్ మీటింగ్. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 ఖాయం. ఆయనకు 30 సీట్ల కంటే ఎక్కువ రావు రావు రావు. మరి ఈరోజు నడ్డా గారు తిరుపతిలో వచ్చున్నారు. ఆయన తిరుగుతూ ఉంటే చూసేదానికి కూడా జనాలు ఇవ్వట్లేరు పాపం. ఆయన నడ్డా గారు నడ్డి వైకాపాను గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన అందిస్తారని, 2019లో పార్టీని గెలిపిస్తే గడిచిన 5 ఏళ్లలో పాలన సరిగా లేదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిచంద్రారెడ్డి తెలిపారు. గూడూరులోని తూర్పు వీధిలో ఉన్న నివాసంలో ఆయన మాట్లాడుతూ ఇంటింటికి రేషన్ పథకాన్ని తీసుకొచ్చినా ఫలితం లేదన్నారు. చాలా మంది రేషన్ డీలర్లు అవస్థలు పడ్డారని, పాలనలో అన్ని అలాగే జరిగాయన్నారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బును ఎదజల్లుతున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ పార్టీని సమర్థించి అధికారంలోకి తీసుకొచ్చాము. తదనంతరం జరిగిన కాలానుగుణంగా అభిప్రాయాలు మారుతూ వచ్చాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆస్తులని, అలాగే అన్యాయ అక్రమాలని ఏ విధంగా చేస్తూ వచ్చిందో కూడా నేను గమనిస్తూ వచ్చాను. ఇందులో ముఖ్యంగా ఏంటంటే తమ్ముళ్ళు, ఈరోజు పర్టికులర్గా నేను ఒక విషయం గురించి మీకు తెలియజేయదలిచాను. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, వారి ప్రభుత్వంలో చేసిన ఒక విషయాన్ని నేను మీ ముందు ఇప్పుడు ప్రస్తావిస్తాను, నేను తీసుకొస్తాను. ప్రజలందరికీ ఇంట్లోనే మరి రేషన్ దొరికే విధంగా నేను ఏర్పాటు చేస్తాను అంటే మేమందరం కూడా చాలా సంతోషించాం. తద్వారా గూడూరు చెరువు దాని యొక్క అభివృద్ధి, ఇప్పుడు గూడూరు కంటూ సపరేట్గా ఒక మేనిఫెస్టో సృష్టిస్తుంది ఈ అత్తిలి గ్యాంగ్. దాన్ని పాపం తెలిసి తిరిగి ఆ అభ్యర్థికి చెప్పేవన్నీ ఆయన దగ్గర మాట్లాడిస్తున్నారు. గూడూరు ట్యాంకు సుందరీకరణ అంట. 5 ఏళ్ల క్రితం ఎంతో నమ్మకంతో మేము గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఏమాత్రం అభివృద్ధి చేశారో మనం అందరం చూసాం. అదేవిధంగా నేను ఆ రోజు నా సొంత ఖర్చుతో నాయుడు కాలువని సిల్ట్ తీయించడం కానీ, దాదాపు చెరువుని వెస్ట్ సైడ్ అంతా ముళ్ళ చెట్లు తీయించి ఆ టెంపరీగా కట్టేసి ఆక్రమణలు అడ్డుకునే దీనిలో భాగంగా నేను నా సొంత డబ్బులు పెట్టి కూడా కొంత పని చేయించాను. నేను ఎదురు చూసింది ఏంటంటే ఆ గూడూరు ట్యాంక్ని, ఆ ట్యాంక్ బండ్ని కొంచెం బాగా అభివృద్ధి చేసి మరి
వాకింగ్ ట్రాక్ కింద మార్చి, అలాగే కూర్చునేదానికి బల్లలు అవి వసతి కల్పించి మరి గూడూరు ప్రజలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాకింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తారని నేను భావించాను. సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ విజయానికి కృషి చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కోరారు. ఓజిలి మండలంలోని ఓజిలి, మానమాల, కురుగొండ గ్రామాల్లో నాయకులు విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థికి సైకిల్, ఎంపీ అభ్యర్థికి కమలం గుర్తుపై ఓట్లేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంకణాల ప్రసాద్ నాయుడు, గున్నం సేవా ట్రస్ట్ చైర్మన్ గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి, వెంకట సుబ్బయ్య యాదవ్, ధనంజయ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, గోపాల్ రెడ్డి, రవీంద్రారెడ్డి, సరోజనమ్మ, సతీష్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నారు. ఆమె గుర్తు సైకిల్ గుర్తు. మీరందరూ కూడా ఫస్ట్ ఓటు బీజేపీ. మీరు తప్పకుండా ఎన్డీఏ కోర్టు అయిన తిరుపతి లోక్సభ అభ్యర్థి తెలుగుదేశం నెలమల విజయశ్రీ గారికి సైకిల్ గుర్తుపై నెలాల సుబ్రహ్మణ్యం కుమార్తె శ్రీ నెలాల విజయశ్రీ గారు ఇచ్చేస్తున్నారు. ఆమె గుర్తు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిల్లకూరు మండలంలోని బోధన గ్రామానికి చెందిన పల్లపూడి రమణయ్యకు చేడిమాల్లో రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వాహకులు 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ట్రస్ట్ ప్రతినిధులు బాబు, చెంచకృష్ణ తదితరులు మాట్లాడుతూ చికిత్స కోసం బాధితులు ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజనేని శ్రీనివాసులు నాయుడిని సంప్రదించడంతో వారు స్పందించారని తెలిపారు. మా రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ బోధన గ్రామంలోని కొల్లపూడి రమణయ్య అనేటువంటి కుటుంబాన్ని దర్శించడం జరిగింది. ఈ కొల్లపూడి రమణయ్య అనారోగ్యంతో బాధపడుతూ ఆ రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీను సార్ గారికి తెలియజేయగా ఆయన స్పందించి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని దయచేశాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందజేశాం. మరి రమణయ్య గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు. వాళ్ళు కూడా చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తుని అందజేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా రాజనేని రామనాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఈ ప్రాంతంలో పలు సేవా కార్యక్రమాలతో ఆయన దాతృత్వంతో ఎంతోమంది అనారోగ్యులైనటువంటి పేదలకు సహాయం చేస్తూ ఆయన దాతృత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో 6 మంది నర్సులను ఘనంగా సత్కరించారు. ముందుగా కేక్ను కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ కోవిడ్ సమయంలో నర్సులు చేసిన సేవలు అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం, హెడ్ నర్సు విజయ గౌరి, సంస్థ ప్రతినిధులు రామ్మోహన్ రావు, రాము, కుమార్ నాయుడు, నాగరాజు, సాయి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ డే రోజు వైద్యుల సన్మానం, తర్వాత నర్సుల డే రోజు నర్సుల సన్మానం, ఉమెన్స్ డే రోజు స్టాఫ్కి రకరకాల ఆట పోటీలు పెట్టి అనేక కార్యక్రమాలని ప్రగతి సేవా సంస్థ అందిస్తుంది. దాంట్లో భాగంగా రేపు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. దాన్ని పురస్కరించుకునే ముందు రోజే ఈరోజు ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఉత్తమ సేవలు అందిస్తున్న 6 సన్మానం చేసి వారి యొక్క సేవలని ఎంతో కొనియాడుతున్నాం. నర్సుల గురించి డాక్టర్ రాజా గారు మంచిగా సందేశం ఇచ్చారు. ఆ విధంగా నర్సుల యొక్క సహాయ సహకారంతో పేషెంట్లు ఈ ప్రతి సంవత్సరము ప్రగతి సేవా సంస్థ నర్సెస్ డే కానీ, డాక్టర్స్ డే కానీ, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా నేను వచ్చినప్పటి నుంచి 3 years అయింది. ప్రతి సంవత్సరము ఆనవాయితీ తప్పకుండా వాళ్ళు రెగ్యులర్గా ఈ విధంగా జరిగించడము వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. దీని వెనక మౌలాలి హస్తం ఉంటుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో మొదలు పెడతాడు మౌలాలి. మేడం ఎవరి పేర్లు చెప్పండి మేడం అంటాడు. ఇంతకుముందు 5 మందికే ఇచ్చేవాళ్ళు. నేనైతే ఎంత మినిమైజ్ చేసినా 5 మంది అంటే సరిపోరనేసి ఒక 6 మందికి చేయడం జరిగింది. మౌలాలి ఇప్పుడు కూడా సెలవులో ఉంటే నేను ఎవరి పేరు చెప్పండి మేడం అంటే సిస్టర్ వాళ్ళని అడుగు మౌలాలి. ఎందుకంటే ఇంతకుముందు అందరూ అర్హులే ఈ సన్మానానికి. ఎందుకంటే ఎవరు తక్కువ కాదు ఎక్కువ కాదు. మీరు చేసే సేవ చాలా
అద్భుతంగా ఉంటుంది, బాగా చేస్తున్నారు. కాకపోతే అందరికీ ఒకేసారి ఇవ్వలేము కాబట్టి ఆర్డర్ ప్రకారము ఇవ్వడం జరుగుతుంది. అందుకని నేను మౌలాలికి చెప్పాను, మౌలాలి నువ్వు సిస్టర్స్ని అడుగు, ఇవ్వని వాళ్ళకి ఇచ్చుకుంటా వెళ్దాము అని చెప్పాను. ఆ విధంగా పేర్లను సిస్టర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అందరికీ కూడా జరుగుతుంది, రాని వాళ్ళు బాధపడక్కర్లేదు. ఈరోజు విజయ సిస్టర్ ఫోన్ చేసి, విజయ సిస్టర్ ఈ మంత్ రిటైర్డ్ అవుతున్నారు. నేను రాలేను మేడం అంటే, సిస్టర్ ఇది మీ లాస్ట్ది, మీ లాస్ట్ సన్మానం, మీరు తప్పకుండా రావాలి. 20వ సంవత్సరం మే 12న ఫ్లారెన్స్ నైటింగేల్ ధనవంతులైన అంటే సుసంపన్నమైన కుటుంబంలో జన్మించి కేవలం సర్వీస్ కోసం తన సంపదని, తన జీవిత కాలాన్ని వెచ్చించి ఒక ఫౌండర్గా, నర్సింగ్కి ఒక ఫౌండర్గా ఆమె పేరు కాంచారు. తన సర్వీస్ను కూడా సైనికులు, ఆర్మీలో సైనికులకి మామూలుగా నర్సెస్ పోవాలంటే మిలిటరీకి చాలా ఆలోచిస్తారు, కుటుంబానికి దూరంగా ఉండాలా, తన పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాలా, ఇవన్నీ ఆలోచించుకొని మిలిటరీ సర్వీసెస్కి తక్కువ మంది పోతాం ఇప్పుడు కూడా. కానీ ఆ రోజుల్లో ఆమె ఇట్లా సైనికులకి సేవ చేయడం కోసం లాంతర పట్టుకొని, అంటే లైట్లు అవేమి ఉండవు కదా, పట్టుకొని పోయి సేవ చేసి మనందరికీ స్ఫూర్తిదాయకమైంది. తర్వాత మా నర్సింగ్ కాలేజీలు కానీ నర్సింగ్ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడడానికి ఫస్ట్ ఫౌండర్ ఆమె. మనం ఇక్కడ ఈ ఒక కార్యక్రమాన్ని చేసుకోదలుచుకున్నాం. ముందుగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఫ్రంట్ వారియర్స్లో ముందు నర్సులను దాటుకొని డాక్టర్ల కాడికి పోవాల్సింది ఏ పేషెంట్ అయినా కూడా. ఎందుకంటే మనం ప్రపంచం అతలాకుతమైన పరిస్థితుల్లో ముందుగా చేపట్టుకొని చూసేది మనకు నర్సే. నర్సు తర్వాత డాక్టర్లు దాన్ని తీసుకుంటారంటే ధైర్య సాహసాలతో కూడిన ఈ ఒక పనిని మీకు ఈ ఒక మంచి అదృష్టాన్ని కలగజేసిన దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, మీ గురించి ఎంత చెప్తున్నా కూడా తక్కువైనమాట. అంటే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు ప్రలోభాలకు లొంగొద్దు, ఆయన హామీలన్నీ అబద్ధాలేనంటూ కైకలూరులో నిర్వహించిన ఎన్నికల రోడ్ షోలో పాల్గొని 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేయాలని ప్రజలను కోరిన సీఎం జగన్మోహన్ రెడ్డి. ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి, సేవకుడిగా ఉంటాను, సమస్యలు పరిష్కరిస్తానని గూడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్. ముగిసిన ఎన్నికల ప్రచారాలు, వైకాపా టీడీపీ పోటాపోటీగా ప్రచారాలు. గూడూరులోని పలు వార్డుల్లో విస్తృతంగా పర్యటించి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరిన స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ. రాబోయేది టీడీపీ కూటమి ప్రభుత్వమే, పరిశ్రమలతో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని టీడీపీని గెలిపించాలని మనుబోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.